కేరళ నర్స్ నిమిషప్రియ ఉరిశిక్షను ఎంఎన్ ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఓవైపు భారత ప్రభుత్వం, మరోవైపు కుటుంబ సభ్యులు నిమిషప్రియను కాపాడేందుకు నిరంతరం శ్రమించారు. అయితే కేరళకు చెందిన ఓ ముస్లిం మత పెద్ద జోక్యంతోనే నిమిషప్రియ ఉరిశిక్ష వాయిదా పడిందని కొందరు అంటుంటే, నిమిషప్రియను నేనే కాపాడానని కేఏ పాల్ ప్రకటించుకున్నారు. అసలు నిమిషప్రియ కథ ఏంటి? నిమిషప్రియను కాపాడిందెవరు? చివరి నిమిషంలో ఏం జరిగింది? నిజంగా కేఏ పాల్ నిమిషను కాపాడారా? బాధిత కుటుంబం బ్లడ్ మనీకి ఒప్పుకుందా? నిమిషప్రియ జైలు నుంచి విడుదల అవుతుందా? క్షమాభిక్షలు లభిస్తుందా? ఆమె కుటుంబం కానీ భారత ప్రభుత్వం కానీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో తెలియాలంటే వాచ్ ద స్టోరీ. తలాల్ అదీబ్ మెహద్ అనే యెమెన్ పౌరుడిని హత్య చేసిన కేరళ నర్సు నిమిషప్రియకు మరణశిక్ష విధించింది యెమెన్ ప్రభుత్వం. ఈ హత్యా నేరం కింద అరెస్ట్ అయిన నిమిషప్రియ 2017 నుంచి యెమెన్ జైల్లో శిక్ష అనుభవిస్తోంది. 2020లో అక్కడి కోర్టు నిమిషకు ఉరిశిక్ష కూడా విధించింది. దీంతో తన మరణ శిక్షను రద్దు చేయాలంటూ నిమిషప్రియ యెమెన్ ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు అభ్యర్థించింది. కానీ ఆ అభ్యర్థులను యెమెన్ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిలింగ్ తిరస్కరించింది. తాజాగా జూలై 16న మరణశిక్షను అమలు చేసేందుకు యెమెన్ దేశ అధ్యక్షుడు ఉత్తర్వులు ఇవ్వడంతో ఉరిశిక్షను వేయడానికి యెమెన్ ప్రభుత్వం సిద్ధమైంది. భారత ప్రభుత్వం కూడా నిమిషను కాపాడేందుకు పెద్దగా మార్గాలేమీ మిగిలేవి కావని చేతులెత్తేసింది. భారత్ యెమెన్ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేవు కాబట్టి ఈ విషయం చేసేది ఏమీ లేక అని చెప్పడంతో ఈ విషయాన్నే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది కూడా. కానీ ఇంతలోనే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా వేసింది యెమెన్ ప్రభుత్వం. దీంతో అమలు కావాల్సిన ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాధిత కుటుంబాన్ని బ్లడ్ మనీకి ఒప్పించేందుకు సమయం చిక్కిందని అంతా భావించారు. కానీ అంతలోనే మృతుడి సోదరుడు అద్బుల్ ఫత్తా మెహదీ బాంబు పేల్చాడు. ఈ వాయిదాను మేం ఊహించలేదు. మా కుటుంబం రాజీ కుదిర్చేందుకు చేసిన ప్రతిపాదనలు అన్నింటినీ తిరస్కరించింది. ఈ ప్రయత్నాలకు మాకు కొత్తవి కాదు. ఎన్ని విధాల ఒత్తిడి చేసినా మేం ఈ అభిప్రాయాన్ని మార్చుకోం. బ్లడ్ మనీకి అంగీకరించే ప్రసక్తే లేదు. మా సోదరుని హత్య చేసిన ఆమెకు ఉరిశిక్ష పడాల్సిందే. క్రమశిక్షణ అనే మాటే లేదు. మాకు కావాల్సింది డబ్బు కాదు, న్యాయం అని స్పష్టం చేశారు. భారతీయ మీడియా దోషిగా నిరూపితమైన నిమిషను బాధితురాలుగా చిత్రీకరిస్తోందని ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఈ కేసులో ఇంకా ఎన్ని ట్విస్టులుంటాయో అని ఆశ్చర్యపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే నిమిషప్రియకు యెమెన్లో ఉరిశిక్ష పడకుండా తానే ఆపినట్టు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ప్రకటించుకున్నారు. తాను యెమెన్, హుతీ దేశాల ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి వారిని ఒప్పించానని, నిమిషను కాపాడడానికి మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ కేఏ పాల్ ఎక్స్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. 3 రోజులు రాత్యం రావుల్లో కష్టపడి కేరళ నర్సు నిమిషప్రియకు యెమెన్లో ఉరిశిక్ష పడకుండా ఆపాను. నిమిషను రక్షించడంలో 8 సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం విఫలమవుతూనే ఉంది. మోదీ ప్రభుత్వం సనా సిటీలో ప్రభుత్వం లేదన్నారని, ఏం చేయలేమని చేతులెత్తేశారని. కానీ అది అబద్ధం. హుతీ సిటీలో ప్రభుత్వం ఉంది. మోస్ట్ పాపులర్ ముస్లిం లీడర్ సెమీ అరియన్ షేక్ అహ్మద్ ఎంతో సాయం చేశారు. నిమిషకు ఉరిశిక్ష పడకుండా ఆమె చంపిన కుటుంబానికి $1 మిలియన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ డబ్బును కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా లేదా నన్నివ్వమంటారా అని ప్రశ్నించారు. వారం రోజుల్లోనే ఆ డబ్బులు ఇవ్వాలని అన్నారు. ఉరిశిక్ష కేవలం వాయిదా పడిందని, తాను వెళ్లి యెమెన్ లీడర్ను కలుస్తానని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఆయన వల్లే ఉరిశిక్ష ఆగిపోయిందా అని కొందరు మాట్లాడుకునే క్రమంలో ఇది నిజం కాదు అనే విధంగా ఎయిర్లైన్ కన్సల్టెంట్, సామాజిక కార్యకర్త శామిల్ జెరోమ్ భాస్కరన్ మీడియాతో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. నిమిషప్రియ ఉరిశిక్షను వాయిదా వేయాలనే నిర్ణయంలో ఆమె హత్య చేసిన వ్యక్తి తలాల్ అదీబ్ మెహదీ కుటుంబ ప్రమేయం లేదని అన్నారు. ఇక ఉరి వాయిదాకు దారితీసిన చర్యలను వివరిస్తూ ఆల్ వాసబ్ ప్రాంత నాయకుడు అద్బుల్ మాలిక్ ఆల్ నెహయా శుక్రవారం యెమెన్ ప్రభుత్వ అధ్యక్షుడు కలిసిన తర్వాత యెమెన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని భాస్కరన్ క్లారిటీ ఇచ్చారు. ఈ చర్చలు జరిగిన ఒక రోజు తర్వాత అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఉరిశిక్షను వాయిదా వేయడానికి అంగీకరించారని, ఈ మిషన్లో భారత ప్రభుత్వం కూడా ఉందని ఆయన వెల్లడించారు. మరోవైపు నిమిష చేతిలో హత్యకు గురైన తలాల్ అద్బుల్ మహదీ కుటుంబ సభ్యులతో కేరళలోని కాంతిపురం గ్రాండ్ ముఫ్తీ ఏపీ అబూబకర్ ముస్లియార్ జోక్యం చేసుకుని నిమిషప్రియను విడుదల చేయడానికి అధికారిక చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తుంది. గిరిజన నాయకులు, తలాల్ బంధువులు, లీగల్ కమిటీ సభ్యులు, కుటుంబ సభ్యులు ఈ చర్చలలో పాల్గొన్నారని సమాచారం.
సమాధానం. ఓవైపు మత పెద్దలు, మరోవైపు భారత ప్రభుత్వ ప్రతినిధులు రంగంలోకి దిగడంతో ఎంఎన్ సర్కారు నిమిష ఉరిని వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉరిశిక్ష అమలును నిలిపివేసింది. త్వరలోనే ఉరిశిక్షపై అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. భారత ప్రభుత్వానికి నిమిష ఫ్యామిలీ $10 లక్షల వెంటనే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. మృతుడి కుటుంబ సభ్యులు బ్లడ్ మనీకి ఒప్పుకుంటే ఉరిశిక్ష రద్దయ్యే అవకాశం ఉంది. అంటే పాల్ మాటలు ఒట్టివే అన్నమాట. ఇక నిమిషప్రియ మరణశిక్ష ఎందుకు విధించారో పరిశీలిద్దాం. నిమిషప్రియ చిన్నప్పటి నుంచి చదువుల్లో మంచిగా రాణించేది. అయితే ఆమెను బాగా చదివించే ఆర్థిక పరిస్థితి తల్లిదండ్రులకైతే లేదు. ఈ పరిస్థితిని గుర్తించిన ఓ చర్చి నిర్వాహకులు నిమిష చదువును, నర్సింగ్ విద్యా ఖర్చుల్ని భరించారు. అయితే నిమిష ప్రీ డిప్లొమా స్కూల్ పరీక్షల్లో పాస్ కావడంతో కేరళలో నర్సుగా పనిచేయడానికి అర్హత సాధించలేకపోయింది. దాంతో కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేసేందుకు దారి కోసం వెతకడం మొదలుపెట్టింది. ముందు కేరళలోనే నర్సుగా జాయిన్ అవ్వాలని అనుకుంది. కానీ అక్కడ జీతం తక్కువ అని, తన బంధువుల ద్వారా ఎంఎన్లో ఎక్కువ జీతం వస్తుందని తెలుసుకుంది. దీంతో ఎంఎన్లో ఎలాగైనా జాబ్ సంపాదించాలని కష్టపడి జాబ్ని కన్ఫర్మ్ చేసుకుంది. అలా 2008లో నిమిషప్రియ ఎంఎన్ దేశానికి వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. అక్కడ బాగానే సంపాదించిన నిమిష తన ఖర్చులను కాస్త డబ్బు ఉంచుకొని ఇంటికి పంపించింది. అప్పులు మొత్తం తీర్చేసింది. అప్పులన్నీ తీరిపోవడంతో కాస్త డబ్బు దాయటం మొదలుపెట్టింది. ఇలా ఎంఎన్లో కొన్నాళ్లు ఉద్యోగం చేసిన తర్వాత 2011లో ఇండియాకు తిరిగి వచ్చిన నిమిష థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఇండియాని వదిలి వెళ్లకూడదని అనుకుంది. కానీ మళ్లీ ఆర్థిక కష్టాలు మొదలు కావడంతో భర్తతో కలిసి ఎంఎన్ వెళ్లారు. థామస్ కూడా అక్కడ ఎలక్ట్రీషియన్ అసిస్టెంట్గా పనిలో చేరారు. 2012లో కూతురు కూడా పుట్టింది. అప్పుడే డబ్బు కష్టాలు నిమిషకు మళ్లీ మొదలయ్యాయి. అక్కడ ఉండి బిడ్డను పెంచడం కష్టమవుతుందని నిమిష భర్త థామస్ పాపను తీసుకుని ఇండియాకు తిరిగి వచ్చేశాడు. కానీ నిమిష అక్కడే ఉంది. ఉద్యోగం చేసి ఇంటికి డబ్బులు పంపించేది. నర్సుగా సీనియారిటీ రావడంతో 2 ఏళ్ల తర్వాత అంటే 2014లో నిమిష సొంతంగా ఒక క్లినిక్ స్టార్ట్ చేయాలనుకుంది. ఇండియాలో ఉన్నట్లు క్లినిక్ పెట్టేసి బయట ఫ్లెక్సీ పెట్టేసేంత ఈజీ కాదు. ఎంఎన్లో అక్కడ ఒక చిన్న క్లినిక్ పెట్టాలన్నా ఆ దేశ పర్మిషన్ ఉండాల్సిందే. అందుకే ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానికులు ఖచ్చితంగా వ్యాపారాల్లో భాగస్వామిగా ఉండాలి. దీంతో తలాల్ అదీబ్ మెహదీ అనే ఎంఎన్ దేశానికి చెందిన వ్యక్తిని బిజినెస్ పార్ట్నర్గా చేసుకుని సుమారు 50 లక్షల డబ్బు సైతం అప్పు చేసి మరీ నిమిష క్లినిక్ ను స్టార్ట్ చేసింది. ఇలా క్లినిక్ బాగానే నడిచేది. ఆ సమయంలో అప్పటికే పార్ట్నర్ అదీబ్ మెహదీ ఓ వస్త్ర దుకాణం కూడా ఉండేది. 2015లో తన కేరళ పర్యటనలో సైతం నిమిషప్రియ తన మెహదీ తనతో కేరళకు తీసుకొచ్చింది కూడా. ఇలా వారి క్లినిక్ చాలా బాగా కొనసాగింది. అయితే అనూహ్యంగా ఎంఎన్ దేశంలో అప్పటి వరకు జరుగుతున్న అంతర్యుద్ధం ఒక్కసారిగా తెరపైకొచ్చింది. దీంతో ఆ దేశం నుంచి భారత్ సుమారు 5,000 మంది భారతీయుల్ని, 1000 మంది వరకు విదేశీ పౌరుల్ని ఎంఎన్ నుంచి సురక్షితంగా తరలించింది. నిమిష మరికొంతమంది మాత్రం ఎంఎన్ దేశాన్ని వీడలేదు. క్లినిక్ వ్యాపారం జరుగుతుండడం, దానిలో భారీగా డబ్బు వెచ్చించడంతో నిమిష భారత్కి రాకుండా అక్కడే ఉంది. ఈ సమయంలో క్లినిక్లో భాగస్వామిగా ఉన్న మెహదీ వచ్చి ఇన్కమ్ని నొక్కేయడం మొదలుపెట్టాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయి. దీంతో నిమిషాని టార్చర్ చేయడం మొదలుపెట్టాడు మెహదీ. ఆ వేధింపులను తట్టుకోలేని నిమిష 2016లో అక్కడుండే స్థానిక పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. కానీ నిమిష కంప్లైంట్ వారు లైట్ తీసుకున్నారు. దీంతో నిమిష కంప్లైంట్ చేసిన తరువాత నుంచి మెహదీ టార్చర్ మరింత పెంచాడు. ఈ టైంలోనే నిమిషప్రియ పాస్పోర్ట్ను ఇవ్వకుండా దాచిపెట్టాడు మెహదీ. అంతేనా, నిమిషను పెళ్లి చేసుకున్నట్టు మెహదీ తప్పుడు ఆధారాలు కూడా సృష్టించాడు. దీంతో ఎలాగైనా తన పాస్పోర్ట్ని మెహదీ దగ్గర నుంచి తీసుకోవాలని డిసైడ్ అయింది. మాట్లాడాలని మెహదీ ఇంటికి వెళ్లిన నిమిష ప్లాన్ ప్రకారం అతడికి కాస్త మత్తుమంది ఇచ్చి, అయితే అది కాస్త ఓవర్ డోస్ అయిపోయి 2017లో మెహదీ చనిపోయాడు. ఇది చూసిన నిమిష మొదట భయపడింది. ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని తన కొలీగ్ అయిన హనన్ని సాయం కోరింది. జరిగింది మొత్తం చెప్పి డెడ్ బాడీని మాయం చేయడానికి హెల్ప్ చేయమంది. అలా హనన్ హెల్ప్తో మెహదీ డెడ్ బాడీని ముక్కలుగా చేసి వాటర్ ట్యాంక్లో పడేశారు. ఆ తర్వాత వెంటనే ఎంఎన్ నుంచి వెళ్లిపోవడానికి ఎయిర్పోర్టుకు వెళ్ళింది నిమిష. కానీ అంతలోనే పోలీసులకు విషయం తెలిసిపోయింది. ఇక వెంటనే నిమిషను ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. 2018 జూన్లో స్థానిక కోర్టు నిమిషాన్ని దోషిగా తేల్చింది. ఆ తర్వాత 2020లో మరణశిక్ష విధించింది. అప్పటి నుంచి 38 ఏళ్లు నిమిషప్రియ ఎంఎన్ రాజధాని సనా జైల్లోనే ఉన్నారు. అయితే జూలై 16, 2025న ఉరిశిక్ష అమలు చేస్తున్నట్లు నిమిషప్రియకు అధికారులు తెలిపారు. అలాగే కేరళలో నిమిష ఫ్యామిలీ మెంబర్స్కు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ఈ విషయం తెలియగానే ప్రియను కాపాడేందుకు భారత ప్రభుత్వం, ఫ్యామిలీ ఎంతగానో ప్రయత్నించారు.
చివరకు నిమిష ఉరిని వాయిదా వేశారు. దీంతో నిమిషప్రియ తల్లిదండ్రులు, భారత ప్రభుత్వం, మత పెద్దలు తలాల్ అదీబ్ మెహదీ కుటుంబంతో సంప్రదింపులు జరుపుతుంది. ఒకవేళ తలాల్ అదీబ్ మెహదీ ఫ్యామిలీ క్షమించినట్లయితే నిమిషప్రియ ఉరిశిక్ష నుంచి బయటపడే అవకాశం ఉంది.